హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కాంతి టాక్స్. ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ టు సబ్స్క్రైబ్. సో ఈరోజు నేను కులాలంపూర్లో కేఎల్ టవర్స్కి విజిట్ చేస్తున్నాం. సో వీ హ్యావ్ బుక్ ద గ్రాబ్ అండి. సో లైక్ క్యాబ్ బుక్ చేసుకున్నాం. మనకి ఒక 3 to 8 minutes అయితే మనకి ట్రావెల్ ఉంటుంది. సో యాక్చువల్లీ వీఆర్ గోయింగ్ ఫర్ లొకేషన్ ఎగ్జాక్ట్గా అయితే బుక్ నాస్ అనమాట. సో ఇది కేఎల్ టవర్స్ అన్నది మనకి నియర్ టు ద కేఎల్ ఫారెస్ట్ ఎకో పార్క్ అనమాట. సో ఇక్కడ మనకి 9 AM to 10 PM వీ కెన్ విజిట్. సో దిస్ ఇస్ ద మెయిన్ స్కై బాక్స్ అనమాట. లైక్ గ్లాస్ బాటమ్ స్కై బాక్ ఎక్స్పీరియన్స్ అంటారు. ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ ద నేచర్ అండ్ రెయిన్ ఫారెస్ట్ ఫుడ్ అనమాట. సో వీ హ్యావ్ అబ్జర్వేషన్ డెస్క్ హియర్. ఇది ఒక మనకి 276 meters ఉంటుంది. లైక్ స్కై డెక్ కానీ అలాగే అట్మాస్ఫియర్ 360 రెస్టారెంట్ కూడా ఇక్కడ ఫేమస్ అంట. సో వీ డూ హ్యావ్ ద కేఎల్ ఫారెస్ట్ ఎకో పార్క్ కూడా ఉంది అండ్ అడ్వెంచరీ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. సో వీఆర్ రియలీ వెరీ వెరీ ఎక్సైటెడ్ అనమాట టు సీ దిస్ ప్లేస్. వెరీ ఆసమ్ అనమాట. సో ఇక్కడ మనం రింగెట్స్లో అయితే తీసుకోవచ్చు. 30 to 40 ఉంటుంది. సో ఇట్ వేరీస్ ఫ్రమ్ ద నేషనాలిటీ అండ్ ఏజ్ అనమాట. కాంబో టికెట్స్ ఆల్సో అవైలబుల్ హియర్. ఇక్కడ మనకి మెయిన్లీ స్కై డెక్ అండ్ స్కై బాక్స్ కూడా ఉంటుంది. సో స్టన్నింగ్ సిటీ వ్యూస్ ఫ్రమ్ కేఎల్ టవర్ లుక్ లైక్ Petrona Twin Towers we can see from the above, and Masjid Jamek and Pavilion KL, Surya KLCC, KL Forest, and we can view the distant views of the here from this. And manaki, if you can want to view, you can view also night view. అండ్ ఇక్కడ మేజర్గా మనకి అబ్జర్వేషన్ డెక్ ఉంటుంది. ఇక్కడ ఎయిర్ కండిషనింగ్ గ్రేట్ ఫర్ ద డే అండ్ ద నైట్ విజిట్స్ ఆల్సో. అండ్ ఆల్సో ఓపెన్ ఎయిర్ డెక్ ఉంటుంది. ఇట్ వాస్ లైక్ 300 meters అనమాట. సో స్కై బాక్స్ ఉంటుంది, గ్లాస్ బాక్స్ ఓవరింగ్ ద టవర్ అండ్ ద ట్రాన్స్పరెంట్ ఫ్లోర్ ఫిల్. యూ కెన్ టేక్ ద ఫోటోగ్రఫీ ఆల్సో. మనకి ఇక్కడ ఫోటోగ్రఫీ కూడా మనకి తీసుకోవచ్చు అనమాట. అండ్ మోస్ట్లీ రివాల్వింగ్ రెస్టారెంట్ అయితే ఉంది. ఇట్స్ కంప్లీట్లీ ఫుల్ టర్న్ అనమాట ఇన్ 1 hourలో. ఇట్స్ కాల్డ్ అట్మాస్ఫియర్ 360 రెస్టారెంట్ అని కూడా అంటారు. సో మనకి ఇక్కడ బఫెట్ మీల్స్ విత్ మలేషియన్ అండ్ ఇంటర్నేషనల్ క్యూజిన్ కూడా ఉంది. సో ఇట్ వాస్ వెరీ వెరీ ఆసమ్ అని చెప్పుకోవచ్చు. ఇఫ్ యూ సీ దట్ కేఎల్ ఫారెస్ట్ ఎకో పార్క్ ఎట్ ద బేస్ అనమాట. ఇట్ వాస్ లైక్ వన్ ఆఫ్ ద oldest natural rainforest in Malaysia. So free access with jungle trail suspension, camper walkway, chance to spot the birds and matali squirrels also. The timings వచ్చేసి 9 AM to 10 PM. అలాగే ఇక్కడ మనకి టికెట్ కాస్ట్ వచ్చేసి రింగెట్ 60 ఫర్ అబ్జర్వేషన్ డక్ అనమాట. అలాగే రింగెట్స్ 99 వచ్చి స్కై డెక్ ప్లస్ స్కై బాక్స్. రింగెట్ 120 లైక్ కాంబో విత్ ఎకో పార్క్ రెస్టారెంట్ అనమాట. యూ కెన్ హ్యావ్ యువర్ ఓన్ చాయిస్. సో దిస్ వాస్ ద బెస్ట్ కేఎల్ సిటీ వ్యూ అనమాట. ఫ్రమ్ హియర్ యూ కెన్ సీ మెనీ ఆఫ్ ద వ్యూస్ ఫ్రమ్ హియర్. KL Tower hosts international base jumping events అనమాట. So here we have the kids fun like mini zoo, aquarium, via theater also. సో ఇక్కడ ఏంటంటే బేస్ జంప్ ఈవెంట్స్ అయితే కండక్ట్ చేస్తారంట. సో హియర్ వీ హ్యావ్ ద గ్లోబల్ స్పాట్ ఫర్ బేస్ జంపింగ్ కాంపిటీషన్. ఇయర్లీ వన్స్ అయితే అవుతుందని అన్నారు. సో యాక్చువల్లీ దిస్ ఈస్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద రోలర్ కోస్టర్ వైబ్స్ వితౌట్ ద హైట్ అనమాట. ఐ కెన్ సే లైక్ దట్. సో మేమైతే అబ్జర్వేషన్ డెక్ అయితే వెళ్ళాము. ఇది ఒక 400 metersకి అప్లో వెళ్ళామన్నమాట. సో అక్కడి నుంచి వ్యూ అంతా చాలా చాలా బాగుంది. గ్లాస్ నుంచి చూడొచ్చు మీరు. ఇక్కడైతే వీడియోస్ తీసుకున్నాం. అసలు మొత్తం సిటీ వ్యూ అంతా చూసేయచ్చు. అంత అయితే చాలా బాగుంది. నాకైతే నాకు అసలు లిఫ్ట్లో మేము అలా అలా వెళ్ళినప్పుడు ఇయర్స్ అయితే పని చేయలేదు, ఈ డ్రమ్స్ అయితే. సో ఇంకా మేము అంతకన్నా బైక్ అయితే వెళ్ళలేదు. సో నాకు హైట్స్ అంటే చాలా భయం. నాకు స్కై డెక్ ప్లస్ స్కై బాక్స్ ఉంది, అది ఇంకా థ్రిల్లింగ్గా ఉంటుందని అన్నారు. నేనైతే వద్దని చెప్పేశాను. సో ఇక్కడితో మేము చూసాం చాలా అని అనుకున్నాము. సిటీ వ్యూ అయితే చూసేయచ్చు అనమాట.
సో, ఇంకా చెప్పాలి అంటే స్కై డెక్ ఉంది. ఇక్కడ స్కై బాక్స్ అది 300 మీటర్స్ ఇంకా పైనుంది. సో, ఆ గ్లాస్ బాక్స్ చూస్తున్నట్టయితే మనకి ట్రాన్స్‌పరెంట్ ఫ్లోర్ ఉంటుందక్కడ. సో, నేను ట్రాన్స్‌పరెంట్ ఫ్లోర్ అంటే భయపడ్డాను వెళ్ళడానికి. నాకసల చాలా భయం హైట్స్ అంటే. సో, మనకి ఒక స్కై మీద అంటే లైక్ ఫ్లోటింగ్ స్కై మీద ఉన్నట్టుంటుంది. ఆ ఫీల్ ఉంటుంది. సో, గ్లాస్ మీద మనకి ఎక్స్‌పీరియన్స్ చేయడం చాలా కష్టం. సో, నేనైతే ట్రై చేయలేదు. సో, చూడ్డానికే నాకు భయం అనిపించింది. సో, మనకిక్కడ రివాల్వింగ్ రెస్టారెంట్ కూడా ఉంది ఇక్కడ కేఎల్‌లో. బఫెట్ లంచ్ అయితే ఉంటుందనమాట. సో, దానికి కూడా మేము వెళ్ళలేదు. సో, దీంతోనే ఓకే అని అనిపించింది. ఏదైనా మీతోనే షేర్ చేసుకుందాం అనిపించింది. సో, ఇది చూసారు కదా! కేఎల్ టవర్స్ అనమాట. అండ్ వీ హ్యావ్ విజిటెడ్ టు పెట్రోనా టవర్స్ అనమాట. పెట్రోనా టవర్స్ ఏంటంటే సో, నైట్ వ్యూ చాలా చాలా బావుంది. సో, ఇలా అయితే పిక్స్‌లో మీకు చూపిస్తున్నాం. అంత టైం లేదు మాకు. సో, కేఎల్ టవర్స్ అండ్ పెట్రోనా టవర్స్ ఈ 2 అయితే మేము చూసాం. చాలా చాలా హ్యాపీగా అనిపించింది. సో, డెఫినెట్‌గా మీకు కూడా ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్. థాంక్ యూ.